ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరిస్తారో, వాక్యమును ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు ధన్యులు. దేని స్తోత్రం. అని యొక్క సామెతల గ్రంథములో 29:18 వచనములో దేవుడు ఇలాగ మాట్లాడుచున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 3వ అధ్యాయమును కూడా మనం చదువుకుందాం. దేని స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 3వ అధ్యాయము మా యొక్క 18-19 వచనాన్ని మనం చదువుకుందాం. దేని స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయము 38వ వచనాన్ని. కేయనుకు ఎనెసు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. దేని స్తోత్రం. ఇక్కడ మనకి ఇక సంతానం గురించి మనకి ఇక్కడ తేటగా మాట్లాడుచున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి అంటే ఇక్కడ ఆదాము ఎవరు కుమారుడు? మనమంటే మన యొక్క తల్లిదండ్రులకు మనం కుమారులము. మన జనము ఇలా ఉన్నది. కానీ ఆదాము ఎవరికి కుమారుడు అని మరి లేఖనమును తిరగేస్తుంటే ఆదాము దేవుని యొక్క కుమారుడు. దేని స్తోత్రం. ఆదాము ఎవరు కుమారుడండి? దేవుని యొక్క కుమారుడు ఆదాము. అందు గురించి మరి అవ్వ పాపము చేసినది కానీ ఆదాము పాపము చేయలేదు. దేని స్తోత్రం. ఆ పాపానికి పాలువాడుగా ఉన్నాడు తప్ప మరి దేవుని యొక్క లేఖనమును బట్టి మనం చూస్తున్నప్పుడు ఆదాము దేవుని యొక్క కుమారుడిగా లేఖనము చెలవిస్తూ ఉన్నది. దేని స్తోత్రం. హల్లెలూయా.